శుక్లాంబరధరం విష్ణుం శశి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండ్ బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి నా పేరు సంధ్య. నేను గార్డెన్ రిలేటెడ్ వీడియోస్ తీస్తూ ఉంటాను. అట్ ద సేమ్ టైం కిచెన్ ఆర్గనైజింగ్ వీడియోస్ కూడా తీస్తూ ఉంటాను. ఇంతవరకు ఈ ఛానల్లో నా గురించి నేను ఎప్పుడు ఏమీ చెప్పుకోలేదు. సో థాట్ ఆఫ్ షేరింగ్ లిటిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మీ నౌ ఇన్ దిస్ వీడియో. నేను పుట్టి పెరిగిందంతా ఒక చిన్న ఊరిలో. ఇప్పుడైతే అది మండలం అయింది. నా చిన్నప్పుడైతే అది మండలం కూడా కాదు, అంత చిన్న ఊరు. ఏదన్నా గ్రోసరీ అంటే కనుక కిరాణీ అంగడికి పోయి అలా సామాన్లు కొనుక్కున్న రోజులే తప్పనిచ్చి ఇలా సూపర్ మార్కెట్లో అవన్నీ చూసిన రోజులు కూడా కాదు నావవి. అండ్ ఇలా ఏదన్నా ఫ్యాన్సీ ఐటమ్స్ ఇలా పిజ్జా, పాస్తా, సమ్ సాసెస్, వెనిగర్ ఇట్లాంటి ఐటమ్స్ కూడా మా ఊర్లో దొరికేవి కాదనమాట. ఏమన్నా కావాలా అంటే పక్కన ఉన్న ఒక చిన్న సిటీకి వెళ్ళి తీసుకోవాలి, అలా ఉండేదన్నమాట. సో అలాంటి చిన్న ఊర్లో పెరిగాను. అండ్ నా చిన్నతనం అంతా కూడా నాకు మొక్కలంటే చాలా చాలా ఇష్టం. స్కూల్కి వెళ్ళడం, స్కూల్ నుంచి రాగానే మా ఇంటి ముందర స్థలం ఉండేది కాదు, కానీ కుండీలు తెప్పించుకొని కుండీలో మట్టి నింపేది మా అమ్మ. ఆ కుండీలలోనే సీడ్స్ అన్నీ తీసుకెళ్ళి ఏదో ఒక పేర్లు రాసేది. అమ్మ, ఆవు, ఇలా ఏబిసిడీలతో రాసేదాన్ని అనమాట. రాసేసి అన్నీ కప్పేసి ప్రతిరోజు నీళ్లు పట్టి ఎప్పుడు మొలకలు వస్తాయా అని ఎదురు చూసేదాన్ని అనమాట. అండ్ ప్రతి వారము అమ్మని అడిగే సేమ్ క్వశ్చన్ ఏంటి అంటే, అమ్మ మొక్కలతను వచ్చాడా, తన దగ్గర ఏమన్నా కొత్త మొక్కలు వచ్చాయా, రోజా మొక్కలు ఏమన్నా ఉంటే తీసుకుంటావా నా కోసం ప్లీజ్ అమ్మా అని రిక్వెస్ట్ చేయడం. ఇలాంటి మెమరీస్ మీకు కూడా ఉన్నాయా? ఉంటే కమెంట్స్ ద్వారా తెలిపేసేయండి. అండ్ ఇది మొన్నొచ్చిన శివరాత్రి రోజు తీసిన వీడియో. ఆ రోజు దేవుళ్ళని చూడంగానే నాకు అనిపించింది దేవుళ్ళు ఖచ్చితంగా కడగాలి అని చెప్పి. ఎందుకో నల్లగా అయ్యాయి అనిపించింది. సరే కదా అని చెప్పి దేవుళ్ళన్నిటినీ క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. సో నేను ఇక్కడ కోల్గేట్ టూత్ పౌడర్ వాడాను ఈ దేవుళ్ళు క్లీన్ చేయడానికి, వైట్గా రావడానికి. ఆల్మోస్ట్ పట్టాలన్నీ వెండి విగ్రహాలన్నీ తెల్లగానే ఉంటాయి. మరి నాకు ఇండియాలో కంపేర్ చేసినప్పుడు, ఇండియాలో నేను ఉన్నప్పుడు అక్కడ మా ఇంట్లో బాగా కొద్ది రోజులకే నలుపు తిరిగేవి. మేబీ క్లైమేట్, హ్యూమిడిటీ వల్ల అనుకుంటా. ఇక్కడ నాకు ఈ వాటర్ వల్ల ఏమో తెలియదు, కానీ అంత తొందరగా నలుపు అయినట్లేమీ అనిపించవు. కానీ అయినప్పుడల్లా, పండగలు ఉన్నప్పుడల్లా ఇలా కడుక్కుంటూ ఉంటానన్నమాట. అండ్ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మాకు ఒక బిజినెస్ ఉండేది, అంటే మాకంటే మా అమ్మ వాళ్ళకి. సో అమ్మ ఎప్పుడు బిజీ ఉండేది. అమ్మ నాన్న ఇద్దరు బిజినెస్ చేసేకి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సో కాబట్టి నాకు అమ్మ దగ్గర టైం స్పెండ్ చేసింది తక్కువే అని చెప్పాలి. సో అమ్మ పొద్దున అవ్వగానే మమ్మల్ని స్కూల్కి పంపించేస్తారు, అంగడికి వెళ్ళిపోతారు. మళ్ళీ మేము వచ్చినప్పుడు కానీ అమ్మ తిరిగి రారు. ఆల్రెడీ అలసిపోయి ఉంటారు. ఏదో చిన్న చిన్న సింపుల్ వంటలు చేసేస్తారు, అయిపోయింది రోజు. సో అలా పెరిగానమాట. సో అమ్మకి ఇల్లు మెయింటెనెన్సు, ఇల్లు క్లీనింగు అంతంతా టైం ఉండేది కాదు. ఎప్పుడు జీవితము, డబ్బులు అండ్ మమ్మల్ని ఎట్లా చదివించాలి, మాకు ఎట్లా అన్నీ చూసుకోవాలి అనే ఆ థాట్సే రన్ అవుతూ ఉండేవి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంకేముంటాయి చెప్పండి. సో అందువల్ల నేను మా అమ్మ దగ్గర క్లీనింగ్, ఇంటి మెయింటెనెన్స్ ఇట్లాంటి పనులు నేర్చుకున్నది తక్కువే. అండ్ ఎప్పుడో నేను ఇంటర్ తర్వాత బయటికి వెళ్ళిపోయాను స్టడీస్ కోసము. హాలిడేస్ అప్పుడు వచ్చేదాన్ని. సో అమ్మతో గడిపేది చాలా తక్కువ టైం. అండ్ హాలిడేస్ టైంలో అమ్మ ఏదైనా పని చెప్పినా కూడా, అమ్మ ఇప్పుడు కూడా పని చేయాలా, నేను చేయను, ఎట్టున్నా పెళ్ళయ్యాక అక్కడికి పోయాక గాడిద చాకరీ చేయాలి, ఇప్పుడు చేసి అప్పుడు చేసి అని చెప్పి అమ్మని ఎప్పుడూ సాధించుకొని తినేదాన్ని అనమాట. అంటే నేను అప్పుడు ఏదో గొప్ప చేసేసానని చెప్పుకోవట్లేదండి. సో నాకు అప్పుడు కర్మ అనేది ఒక పదం కూడా తెలియదు. ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది. నా కూతురు ఉందిగా, సో నా కూతురు నాకు అన్నీ తీర్చేస్తుంది. నేను ఏదేదైతే మా అమ్మకి ఇచ్చానో అవన్నీ నాకు రిటర్న్ ఇచ్చేస్తుంది. సో ఐఎమ్ ఎంజాయింగ్ దట్. సో అప్పటి నుంచి ఏది ఎవరికి ఇవ్వాలన్నా కూడా ఆచి తూచి ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని చూసి మరీ ఇస్తున్నాను అనమాట. సో మళ్ళీ నేను ఆ కర్మాన్ని తీసుకునేకి రెడీగా లేను. సో థాట్ ఆఫ్ give all good to everyone so that I want to receive all the good from others.
అదే అంటారు కదా, మనం ఏమిస్తే అదే మనకు తిరిగి వస్తుంది అని చెప్పి అదే పాటిస్తున్నాను. వాట్ యు గివ్ యు గెట్ దట్ బ్యాక్ అని. నాకు ఇంట్లో పెద్ద హెల్ప్ అంటే మా రోబోనే. ఇలా పండగలు వచ్చినప్పుడు మంచిగా ఇల్లంతా చిమ్మేసి అలికి పెట్టి నీట్గా నాకు ఇల్లు ఇచ్చేస్తుంది అనమాట. సో దానికోసం నేను చేసే ఎఫర్ట్స్ ఏంటి అంటే, అది క్లీన్ చేసేక ముందే అన్నిటినీ పైనకు పెట్టేసుకుంటాను. సో దట్ అది అన్నీ మంచిగా క్లీన్ చేసేసి దాని ప్లేస్కి పోయి అది ఛార్జింగ్ చేసుకుంటుంది. ఈ రోబో మేము తీసుకొని దాదాపు 2 years కావస్తుంది. ప్రస్తుతం వరకు నా సైడ్ నుంచి ఎటువంటి కంప్లైంట్ లేదు, అంతా మంచిగానే వెళ్తూ ఉంది. ఈ రోబో స్టార్ట్ అయ్యేక ముందు ప్రెట్స్ ఉంటాయి, అవి చూసినప్పుడు నాకు ఒక కామెడీ సంఘటన గుర్తొస్తుంది. ఏంటంటే, నేను అత్తగారింటికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా అత్తగారు అన్ని సామాన్లు పైన పైన పెడుతూ ఉన్నారు, అన్నీ దులిపేస్తున్నారు, అన్నిటిని పైన పైన ఎత్తి పెట్టేస్తున్నారు అనమాట. మ్యాట్స్ ఉంటే మ్యాట్ని దులిపి పైన పెట్టడము, అండ్ ఈ కర్టెన్స్ ఉంటే దాన్ని మర్చడము, సంవాట్ అలా ఏ దాన్ని కూడా కిందకి లేకుండా చేస్తున్నారు. చైర్స్ ఉంటే పైనకి స్టూల్స్ పైన పెట్టడం, టేబుల్స్ పైన పెట్టడం అలా చేస్తుంటే, ఏమైందమ్మా మనం ఇల్లు ఖాళీ చేస్తున్నామా, నాకు చెప్పనే లేదు అని చెప్పి అడిగాను అనమాట. మా అత్తమ్మ వచ్చి అన్నారు, లేదమ్మా పనామ రాబోతోంది, ఆమె వచ్చే ముందరే మనం పని చేసినాము అంటే ఆవిడ తొందరగా చేసుకొని వెళ్ళిపోతారు, ఒకవేళ ఆవిడ వచ్చాక ఇది చేసాము అంటే సరే ఈ పని అయ్యేది కాదు అని చెప్పి ఆవిడ పనన్నా మానేస్తుంది, లేదు అంటే ఇంకా ఎక్కువ డబ్బులు పే చేయమన్నా చెప్తుంది అని చెప్పి అన్నారనమాట. ఓ దీని వెనకాల ఇంత సంగతి ఉందా అని చెప్పి అప్పుడే నాకు అర్థమైంది. ఇది పండగ అయిన మరుసటి రోజు మేము శివరాత్రికంతా ఉపవాసం ఉన్నాము. పిల్లలు మాత్రమే బ్రెడ్ శాండ్విచ్ అలా చేసుకొని తిన్నారనమాట. మరుసటి రోజు కూడా చాలామంది ఉపవాసం ఉండి ఈవినింగ్కి తింటారు కదా, కానీ మేము ఫస్ట్ టైం ఉపవాసం చేసాము. సో అండ్ మాకి అలవాటు లేదు కాబట్టి మరుసటి రోజు మేము చేయలేదన్నమాట. మేబీ కమింగ్ ఇయర్ అది కూడా ట్రై చేస్తామేమో, కానీ ఈ ఇయర్ అయితే ట్రై చేయలేదు. సో ఇక్కడ పుచ్చకాయని నీళ్ళల్లో పెట్టాను. నేను కట్ చేసే ముందు పుచ్చకాయని కొద్ది గంటలు అలా నీళ్ళల్లో పెట్టి తర్వాత తీసి కట్ చేస్తాను. సో దట్ ఇప్పుడు మనకి దొరికేవన్నీ కెమికలైజ్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్సే కదా, ఇలా చేయడం వల్ల ఆ కెమికల్ ఎఫెక్ట్ చాలా వరకు తగ్గుతుంది అంటారు కదా, అందువల్ల నేను ఆ ప్రాక్టీస్ నేను చేస్తూ ఉంటాను. ఇది పండుగ మరుసటి రోజు పొద్దున లేవంగానే ఉప్మా అండ్ ఉలువలు ఉడికించుకొని తిన్నామన్నమాట. అంతా తినేసాక కొద్దిగా ఉలువలు మిగిలాయి, సరే ఆ ఉలువలతోనే రసం చేద్దామని చెప్పి అనుకున్నాను. జనరల్లీ చాలామందికి హ్యాబిట్ ఉంటుంది, వంట వండంగానే డిష్ అవుట్ చేసేస్తూ ఉంటారు. నేను జనరల్గా నాకు ఆ ప్రాక్టీస్ లేదనమాట. ఎందుకంటే నేను అయినంత తక్కువ వెజల్స్ వాడాలి, సో దట్ నేను ఎండ్ ఆఫ్ ద డే నేనే కదా కడుక్కోవాలి వాటిని. సో అయినంత తక్కువ వెజల్స్ వాడాలి, అయినంత తక్కువ పని పెట్టుకోవాలి అనుకుంటాను అనమాట. పొద్దున్నే నేను ఆ ఉలువలు కుక్ చేసిన ఆ కుక్కర్ని క్లీన్ చేసుకున్నాను, లైట్గా వాటర్ వేసి దాంట్లోనే రసం పెట్టేస్తున్నాను. నేను చదివిండేది ఫార్మసీ. యాక్చువల్లీ నేను డిగ్రీ చేయాలనుకున్నాను, కానీ మా అమ్మ అంది ఏంటి అంటే, అమ్మ డిగ్రీ చేశారు కానీ అమ్మ జాబ్ చేయట్లేదు, ఎందుకు అంటే ఇంట్లో పంపించలేదన్నమాట. మా ఫ్యామిలీస్లో అప్పుడు కాలంలో, నాటిప్పుడు కాలము, అప్పుడు నా యంగ్ ఏజ్ టైంకి ఎవరిని బయటికి పంపించేవాళ్ళు కాదు. అంటే పెద్ద పెద్ద చదువులు ఎంబీబీఎస్ అలా పెద్ద పెద్ద చదువులు వాళ్ళకి పంపించేవాళ్ళేమో, కానీ ఇలా డిగ్రీస్ ఇలా చేసి చిన్న చిన్న ఇలా టీచర్ జాబులకు కూడా పంపించేవాళ్ళు కాదనమాట. సో అయినంత వరకు ఇంట్లోనే ఉండమని చెప్పేవాళ్ళు. సో నేను డిగ్రీ చేశాను, నాకు జాబ్ వచ్చింది, కానీ ఎవరు నన్ను పంపించలేదు. నువ్వు ఇప్పుడు డిగ్రీ చేసి ఏం ప్రయోజనము, అట్లీస్ట్ ఫార్మసీ అన్నా చేస్తే నీకు లైసెన్స్ వస్తుంది, ఇన్ కేస్ నీ ఫ్యూచర్లో బిజినెస్ పెట్టుకోవాలన్నా కూడా లైసెన్స్ అనేది ఉంటుంది కదా అని చెప్పి నన్ను ఫార్మసీ చదివించారనమాట. అలా నా ఫార్మసీ జర్నీ స్టార్ట్. ఫార్మసీ కంప్లీట్ అయిపోయాక చెప్పిండేదే నేను చేసేసాను కదా, సో నాకు ఇప్పుడు నచ్చిన నా చదువు నేను చదవాలనుకుంటాను అని చెప్పి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని 1 year డిప్లొమా చేసేకని చెప్పి ఫ్రెండ్స్తో కలిసి ఫ్యాషన్ డిజైనింగ్కి జాయిన్ అయిపోయాను. 1 year కంప్లీట్ అయ్యాక జాబ్ ఎతకంగా జాబ్ దొరికింది. సరే అని చెప్పి ఇది టెక్స్టైల్ డిజైనింగ్ జాబ్ అనమాట, అందులో జాయిన్ అయిపోయాను. అక్కడ ఒక 1.5 year పని చేసుకున్నాక పెళ్లి చేసి పంపించేశారనమాట. నా ఫస్ట్ శాలరీ ఎంత ఉంటుందో ఎవరైనా గెస్ట్ చేయగలరా? 9 hours పని చేయాలి రోజుకి. నాకు వచ్చిన శాలరీ నెలకి 5,000. నిజానికి అది చాలా తక్కువ అమౌంట్, కానీ నాకు
చాలా విష్ ఉండేది జాబ్ చేయాలి అని చెప్పి. ఎంతో కష్టపడ్డ తర్వాత ఈ జాబ్ వచ్చింది. అంత ఈజీగా నో చెప్పేకి ఇష్టం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం అమ్మ ఎప్పుడో తన లైఫ్లో జాబ్ చేయాలా అనే ఒక కోరిక ఉండేది. అమ్మ కూడా అది చేయలేకపోయారు. సో అమ్మ వెంటనే అట్లీస్ట్ కూతురన్నా చెయ్యని అనే ఒక సంకల్పంతో అమ్మ నాకు ఎస్ చెప్పేశారనమాట. ఇంకా అమ్మ ఎస్ చెప్పాక ఇంకేముంది, వెంటనే జాబ్లో జాయిన్ అయిపోయాను అనమాట. అది తక్కువ ఎక్కువ అమౌంట్ గురించి కాదు, ఐ జస్ట్ వాంట్ టు ఫీల్ ద ఎక్స్పీరియన్స్ హౌ ద వర్క్ లైఫ్ అని చెప్పి. సో వర్క్ చేస్తూ నేను వర్క్ నేర్చుకున్నానో లేదో కానీ హిందీ మాత్రం నేర్చుకున్నా. అది నార్త్ ఇండియన్ కంపెనీ. అందరూ నార్త్ ఇండియన్సే, అందరూ హిందీలోనే మాట్లాడతారు. నాకు హిందీ అంటే అస్సలు నచ్చేది కాదు. నాకు హిందీ సబ్జెక్ట్ వచ్చింది అంటే జస్ట్ బిట్స్ ఉంటాయి కదా, ఆ బిట్ పేపర్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అంటాం కదా, అవి చదివేసి దాంట్లో మినిమం పాస్ మార్క్స్ తెచ్చేసుకొని ఆ సబ్జెక్ట్ అలా ఎండ్ చేసేదాన్ని అనమాట. అంత హెట్రేట్ ఉండేది నాకు హిందీని చూడంగానే. కానీ పోయి అదే కంపెనీలో పడ్డాను. సో మొత్తం హిందీలోనే మాట్లాడే వాళ్ళు, నాకు ఒక ముక్క అర్థమయ్యేది కాదు. ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే కంపెనీ వదిలే టైంకి హిందీ మొత్తం నేర్చేసుకున్నాను. అంటే నేను పండితురాలు అయ్యానని మాత్రం అనుకోకండి. అట్లీస్ట్ ఐ కెన్ మేనేజ్ సమ్ థింగ్స్ అండ్ ఐ కెన్ టాక్ అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ టాకింగ్, అట్లా అనమాట. 1.5 year తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక ఈ హిందీ నాలెడ్జ్ని మర్చిపోలేం కదా. సో హిందీ సీరియల్స్ చూడడం స్టార్ట్ చేశాను. సో అలా కొద్ది రోజులు గడిచాక పెళ్లి సంబంధం వస్తే పెళ్లి చేసి పంపించేశారు అమ్మ వాళ్ళు. పెళ్ళయ్యాక 1.5 year అలా బెంగళూరులో ఉండి ఆన్ సైట్ వస్తే జర్మనీకి వచ్చేసాము. మేము జర్మనీకి వచ్చే టైంకి నా పెద్ద కూతురికి ఆల్మోస్ట్ 1 year ఉండింది. అండ్ చిన్న కూతురు అయితే జర్మనీలోనే పుట్టింది. సో ఇద్దరు పిల్లలు ఇక్కడే ఓనమాలు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళకి జర్మన్ అనేది మాతృభాషలాగా అయిపోయింది. ఇంట్లో తెలుగే మాట్లాడతాం మేము, ఖచ్చితంగా పిల్లలు తెలుగే మాట్లాడాలి కూడా. ఎందుకంటే మన మాతృభాషని ఎక్కడికి పోయినా కూడా మనం మర్చిపోవద్దు కదా. దానికోసం నాకు కానీ మా ఆయనకి కానీ ఇద్దరికి వాళ్ళు తెలుగులోనే మాట్లాడాలి. అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ వాళ్ళతో మాట్లాడాలన్నా ఒక కష్టం, సుఖం, ఆనందం, సంతోషం మన భాషలో వ్యక్తం చేసినంత హాయిగా వేరే పరాయి భాషలో మనం ఎలా వ్యక్తం చేయగలము అనే ఒక గట్టి నమ్మకం నాకు కానీ మా హస్బెండ్కి కానీ ఉండేది. అందువల్లే పిల్లలకి మాత్రం ఖచ్చితంగా తెలుగే ఉండాలి, తెలుగు ఖచ్చితంగా మాట్లాడాలి అని చెప్పి పట్టుబట్టి ఇంట్లో తెలుగే మాట్లాడించే వాళ్ళం. సో వాళ్ళు ఇప్పుడు మంచిగా తెలుగులో మాట్లాడగలుగుతారు, కానీ తెలుగు రాయలేరు, తెలుగుని చదవలేరు. ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం మాత్రం నేను మా అత్తగారింట్లోనే నేర్చుకున్నాను. అక్కడ మా తోటికోడలు ఎంత చక్కగా పెట్టుకునేదంటే ఇల్లు, నిజంగా నాకు ఈ 2 కళ్ళు సరిపోయేవి కాదు. ఎందుకంటే సో ఇల్లు నీట్గా పెట్టుకోవడం అనేది అంత ఈజీ అయిన టాస్క్ కాదు ఖచ్చితంగా. సో అది ఇల్లు నీట్గా పెట్టుకునే ప్రతి ఒక్కరూ దీన్ని రిలేట్ చేసుకుంటారు ఖచ్చితంగా. అయితే ఆవిడ దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అట్ ద సేమ్ టైం మా అత్తగారు కూడా అంతే నీట్గా పెట్టుకోవాలి అని ట్రై చేస్తారనమాట. వాళ్ళు అండ్ ఇక్కడ హాలిడేస్ కానీ వెకేషన్ కానీ ఇక్కడ వచ్చి ఒక 3 months మాతో ఉన్నప్పుడు కూడా ఆవిడ అలాగే ప్రాక్టీస్ చేపిస్తారు నాతో. వాళ్ళు ఏది చెప్పరు, నువ్వు ఇట్లా పెట్టుకో అమ్మా, ఇట్లా ఉండమ్మా అని ఏది చెప్పరు. జస్ట్ వాళ్ళు యాక్షన్ అంతే పెట్టేస్తారు అంతే. నేను చూసి నేర్చుకోవాలి తప్పనిచ్చి వాళ్ళు ఇలా ఉండు అలా ఉండు అని మాత్రం చెప్పరు. ఎందుకంటే ఏం చెప్తే ఏం వస్తుంది అని వాళ్ళకి భయం ఉంటుంది అన్నమాట. వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీలో పెరిగారు మా అత్తగారు. సో ఎంతోమంది మధ్య పెరిగారు కాబట్టి వాళ్ళకు ఒక నేచర్ ఉండేదన్నమాట. అందువల్ల వాళ్ళు ఎవరికి ఇది చెయ్యి, ఇది ఇట్లా ఉంచుకో, ఇది ఇట్లా పెట్టుకో అని చెప్పారనమాట. కాబట్టి నేను మా అత్తగారి దగ్గర, మా తోటికోడల దగ్గర, వీళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నదే నేను చేస్తున్న ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఇల్లు నీట్గా పెట్టుకోవడానికి. సో అదండి ఇవాల్టి వీడియో. ఆల్మోస్ట్ నా గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేశాను. ఇందులో నేను ఇవాళ షేర్ చేసిన వీడియోలో ఏ చిన్న పార్ట్ నచ్చినా, ఏ చిన్న విషయం నచ్చినా లైక్ చేసి ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దండి.
నెక్స్ట్ వీడియోలో ఎంత తొందరగా అయితే అంత తొందరగా మళ్ళీ కలుద్దాం.